జనసేన నేత కొణితల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మీకు రాష్ట్రంలో వివిధ పరిస్థితులు, ఎన్నికలైనాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆ ప్రణాళికలు, రాష్ట్ర సమస్యలు, వాటి ఎటా పరిష్కారం చేయగలుగుతాం, వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి, ఈ సమస్యలన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. రాజకీయ చర్చలు, అభివృద్ధిపై చర్చలు, ఇవన్నీ కూడా జరిగాయి. అదే లేదండి, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చారు, తిరిగారు, వెళ్ళారు. ఇప్పుడు అన్ని మీటింగ్లకి వెళ్ళలేం కదా. నేను కొన్ని రోజులు ఊర్లో లేను, తర్వాత ఏమో వచ్చారు, నాగబాబు కూడా వచ్చారు, మాట్లాడుకున్నాం. అంతా ఇవే లేదు. రాష్ట్ర పరిస్థితుల మీద ఏవైనా సరే పోటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛను పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టడం జరిగింది. నా సర్వీసెస్ ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటే ఉపయోగించుకోవాలనుకుంటే ఆ రకంగా ఉపయోగించుకోవడానికి ఆ స్వేచ్ఛని వారికి ఇవ్వడం జరిగింది. దానికి ప్రచారాలు చాలా జరుగుతాయి. ఎందుకంటే గతంలో ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను కాబట్టి క్లారిటీ ఉంది. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఎలా ఉంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటాను. అవి ఎవరు వేరేగా అనుకోవచ్చు, కానీ నాకు ఎటువంటి అసంతృప్తులు లేవు. అంటే ఇప్పుడు నుంచి లేకపోవడం, రేపు ఉండడం అన్నది కాదు. అసలు సమస్య లేదు, దీనికి నాకు సమస్య లేదు. ఈ రోజు భేటీ సంతృప్తి పడడం, సంతృప్తి పడకపోవడం అన్న సంబంధం లేదు. ఇది కేవలం రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. అసలు అసంతృప్తి అంటూ ఉంటే కదా సంతృప్తి పడడం లేదు అంటాకి. దాదాపు గంటకు పైగా భేటీ కదా సార్, ఏమొచ్చాయి, ఏం అంశాలు వచ్చాయి? చాలా అంశాలు మాట్లాడారు, చెప్పాం కదా అంతా. మీకు రాష్ట్ర సమస్యలు అన్నిటి మీద మాట్లాడుకున్నాం. రాష్ట్ర సమస్యల మీద అన్నిటి మీద మాట్లాడుకున్నాం. పొత్తుల గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పొత్తుల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా సీట్లు సర్దుబాటు, వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా ఫోకస్ గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే పోలవరం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ పోలవరం గురించి మాట్లాడుకున్నాం. అదే అవన్నీ నిర్ణయిస్తారు. అవన్నీ ఎందుకంటే మూడు పార్టీలు, ఆ మూడు పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. నిర్ణయించాక ప్రకటిస్తారు. అవేం కదా, పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను. తప్పనిసరిగా పార్టీ ఆర్గనైజేషన్ గురించి పనిచేస్తాం. దానికే ఉంటుంది. నేను చెప్పాను కదా, నాది అన్కండిషనల్. అది ముందు పార్టీ ఉండాలి, పార్టీ భవిష్యత్తు ఉండాలి, తర్వాత రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే నేను ఈ పార్టీలోకి రావడం కూడా ముఖ్య కారణం. అందువల్ల దాని గురించి ఏదైనా చేస్తాను.